अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। हेडलाइन से करते हैं खबरनामे की शुरुआत। नौमौलूद बच्चों की जिस्मानी, ज़हनी और दिमागी नशोनुमा के लिए माँ का दूध इंतहाई अहम। माँ के दूध की अहमियत पर निकाली गई बेदारी रैली से ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह का खिताब। ज़िले में अमन व अमान का तहफ़्फ़ुज़ ही पुलिस की अवलीन तरजीह। अम्बेडकर नगर में कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम से ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS का खिताब। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की सालगिरह अकीदत व जोश के साथ मनाई गई। ओल्ड एज होम में ग़िज़ाई अशिया और तुलबा में फल फ्रूट और नोटबुक्स की तक़सीम। कनका दुर्गा चिट फंड्स के मुतासरीन को बड़ी राहत। 2 करोड़ से ज़ायद मालियत के चेक्स मुतासरीन में तक़सीम। और अब ख़बरों की तफसील। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि नौमौलूद बच्चों की सेहत, जिस्मानी और ज़हनी नशोनुमा के लिए माँ का दूध निहायत अहम होता है। ब्रेस्ट फीडिंग वीक के मौके पर चारशंबे की सुबह रिम्स हॉस्पिटल से इंदिरा प्रियदर्शनी स्टेडियम तक निकाली गई बेदारी रैली को ज़िला कलेक्टर ने झंडी लहरा कर रवाना किया। स्टेडियम में मेडिकल कॉलेज के तलबा और तेलंगाना सकाफ़ती संकार के फ़नकारों ने ड्रामों और गीतों के ज़रिए माँ के दूध की अहमियत पर आवाम में शऊर बेदार किया। ज़िला कलेक्टर ने कहा कि बच्चे की पैदाइश के बाद इब्तदाई 6 माह तक सिर्फ माँ का दूध ही पिलाया जाना चाहिए। इन्होंने बताया कि इब्तदाई दूध में मौजूद एंटीबायोटिक्स बच्चे को बीमारियों से बचाने में अहम किरदार अदा करते हैं। बाज़ क़बाइली इलाक़ों में माँ का दूध ना आने की सूरत में गाय का दूध या शहद पिलाया जाता है, जिससे इन्फेक्शन का ख़तरा बढ़ जाता है। इन्होंने कहा कि कंगारू मदर केयर के ज़रिए कुदरती तौर पर दूध आने में मदद मिलती है और रिम्स में ये सहूलियत दस्तयाब है। इस मौके पर इन्होंने ICMR के संकल्प प्रोग्राम के ज़रिए नौमौलूद अमवात में कमी का भी ज़िक्र किया। बाद अज़ा मुख्तलिफ़ मुकाबलों में कामयाब मेडिकल तलबा में इनामात तक़सीम किए। ఈరోజు తల్లిపాలు వారోత్సవం సందర్భంగా మళ్ళీ రిమ్స్ నుంచి స్టేడియం వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు దట్ ఈ తల్లిపాలు చాలా ముఖ్యమైన పిల్లలు ఆరోగ్యం కోసం. బేసికల్గా 6 నెలల పిల్లలు పుట్టిన తర్వాత తల్లిపాలు మాత్రమే తాగిపించేయాలి. ఎందుకంటే దాంట్లో ఏవైతే అది కొలెస్ట్రాల్ ఉంటాయో, సో ఆ కొలెస్ట్రాల్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ద్వారానే మళ్ళీ పిల్లల ఆరోగ్యం కూడా బాగా ఉంటాయి. కానీ మన దగ్గర చూస్తే అంటే కొన్ని సందర్భంలో అది ఆదివాసీ గ్రామంలో కానీ, తాండాలో కానీ, మిగతా రూరల్ ఏరియాస్లో కానీ కొందరు మళ్ళీ తల్లిపాలు అప్పుడు రాకపోతే మళ్ళీ వేరే ఏమైనా ఆవు పాలు కానీ, అటువంటి హనీ కానీ అటువంటి కూడా మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో పిల్లలకి ఇన్ఫెక్షన్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు బతికే ఛాన్స్ కూడా అటువంటి సందర్భంలో ఉండకూడదు. కాబట్టి మనం కూడా అందరూ ఆశాలు, అంగన్వాడీ టీచర్సు వాళ్ళందరి ద్వారా కూడా మళ్ళీ ఇక్కడ రిమ్స్లో కూడా ప్రత్యేకంగా మళ్ళీ కంగారు మదర్ కేర్ కూడా, అంటే పిల్లలకి మళ్ళీ ఆ తల్లి చర్మంతో స్పర్శం ఉండాలి. దానికోసం కంగారు మదర్ కేర్ కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో మాకు సంకల్పంలో ప్రత్యేకంగా ICMR ద్వారా సంకల్ప ప్రోగ్రాంలో కూడా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కూడా చాలా వరకు తగ్గించింది. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా అంటే తల్లితో పాటు వాళ్ళు అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, భర్త కానీ, అత్త, అమ్మ కానీ, వాళ్ళది కూడా చాలా క్రూషియల్ రోల్ ఉంటాయి. అటువంటి కంగారు మదర్ కేర్ కానీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి
దానికోసమే మళ్ళీ అందరూ కూడా అవగాహన కూడా ఈరోజు ఈ ర్యాలీ ద్వారా, తర్వాత ఈ వారోత్సవంలో కూడా అంగన్వాడీ సెంటర్స్ కానీ పిహెచ్సిస్ కానీ అక్కడ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చిన ఎవరైతే బిడ్డ కావచ్చు, వచ్చిన ఎవరైతే బాబు కావచ్చు, వాళ్ళకి తప్పకుండా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగిపించేయాలి, వేరే ఏమైనా తాగిపించకూడదు. అటువంటి ఒక సంకల్పం తీసుకుంటే ప్రతి ఒక్క పిల్లలు బాగా ఆరోగ్యంతో మళ్ళీ ఒక 1000 రోజులు ఏవైతే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో కూడా మనం చక్కగా పిల్లలందరికీ కూడా అవకాశం కూడా ఇన్షూర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ర్యాలీ ఈరోజు దానికోసం చేస్తున్నాము. जिला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने कहा कि ज़िले में अमन व अमान के क़याम, जराइम पर काबू पाने और अवाम व पुलिस के दरमियान बेहतर राब्ता कायम करना ही पुलिस का असल मकसद है। चारशंबे के रोज़ अम्बेडकर नगर कॉलोनी में मुनक़िद कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम में 150 पुलिस अफसरान और मुलाजिमीन ने खुसूसी तलाशी मुहिम चलाई, जिसके दौरान दस्तावेज़ात न रखने वाली 220 मोटरसाइकिलें, 29 ऑटो रिक्शा, 1 कार जब्त की गई। नंबर प्लेट के बगैर चलने वाले 6 गाड़ियों के ख़िलाफ़ मुकदमा दर्ज किए गए। गैर क़ानूनी शराब फ़रोख्त करने वाले 3 अफराद से 46 क्वार्टर बोतलें और 28 छोटी बोतलें जब्त की गई, जबकि मटका खेलने वाले 3 अफराद के मोबाइल फ़ोन जब्त करके मुकदमा दर्ज किए गए। ज़िला एसपी ने आवाम से मजहबी अहम आहंगी बरकरार रखने, इश्तियाल अंगेज़ बयानात से गुरेज करने और गैर क़ानूनी सरगर्मियों की तला पुलिस को देने की अपील की। ఈరోజు కాబట్టి అన్నీ కూడా రెగ్యులర్గా నెంబర్ ప్లేట్స్ పెట్టినట్టు మీరు ఉంచుకోవాలి. అదేవిధంగా గాంజా కానీ మట్కా వల్ల కూడా చాలామంది కుటుంబాలు కూడా రోడ్డు మీద గాంజా ఎవరైనా తాగినా కానీ ఎక్కడైనా ఉన్నా కానీ కంపల్సరీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 100 డయల్ అన్న చేయాలి, మా నెంబర్స్ కన్నా కాల్ చేయాలి, వాట్సాప్ అన్న చేయాలి. క్యాషువల్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది మీ విలేజ్లో, మీ ఊరులో. దీనిలో మెయిన్ ఉద్దేశం అనేది మీకు ఇబ్బంది పెట్టడం కాదు. డిఎస్పీ గారు కూడా అన్నారు, ఈ ఊరులో వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి దమ్దమ్ చేసి మన ఉద్దేశం కాదు, మీకు ఒక అవగాహన ఇవ్వాలి. ఈరోజు కూడా ఇది పెట్రోలింగ్ లేదు అది అన్నారు. నేను కూడా ఇప్పుడు సిఐకి చెప్తాను పెట్రోలింగ్ ఇక్కడ పెంచమని. మళ్ళీ అశోక్ ఎస్ఐ కొంచెం కెమెరాస్ పైన ఫోకస్ చేయమని. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మీ నుంచి వినాలి, మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం మీకు ఏం చైతన్యం చేయాలి అంటే దానికోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ प्रोग्राम जरूरत। कैमरा ज़्यादा से ज़्यादा लगाओ, गांजा से दूर रहो। ये जो गुडुम्बा रहता है या जो भी मटका रहता है इससे दूर रहो। अभी ऑलरेडी 3 लोग पकड़े गए मटका, उसमें एक राउडी सीटर भी है, बशीर करके। कौन है बशीर? है यहाँ भाग गया है। तो एक राउडी सीटर बशीर भी है, उससे भी मिला है। प्लीज़ अपने ऊपर हिस्ट्री शीट्स, राउडी शीट्स मत खुलवाओ बार बार केस करके। एक बार राउडी शीट ओपन होता है तो पुलिस वाले 3 बार महीने में आपके घर आते, आपको 3 बार पुलिस स्टेशन बुलाते। एक बार पूछो बशीर से आ रहे पुलिस वाले की नहीं, तो वो कितना परेशानी है, सबको परेशानी है, आपको परेशानी है, आपके परिवार वालों को। तो इसीलिए कुछ भी ऐसा काम मत करो जिससे आप पुलिस की निगाह में। रात में कुछ लोग घूम रहे हैं यहाँ पे, अभी जैसे बताए నైట్ ఎవరు అనవసరంగా తిరగకండి. నైట్ అనవసరంగా తిరిగితే మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళీ కేసెస్ అవుతుంది. పని ఉంటే బయట రండి, లేకపోతే ఇంట్లో ఉండాలి. బయట అనవసరంగా దింగానా చేయడం, లేకపోతే తాగి లుల్లి చేయడం అట్లా ఎవరైనా చేస్తే 100% కేసు అవుతుంది. వెహికల్ నంబర్ గురించి పడుతుంది, మళ్ళీ చలాన్ రియలైజ్ అవుతుంది. ఈ రోజు కూడా అన్ని చలాన్ ఎన్ని ఉన్నాయి, 100, 200, 5,000 రూపీస్ ఎంత చలాన్ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్కి. ఎవరు వదలకండి, ప్రతి ఒక్క చలాన్ రియలైజ్ కావాలి. ఎందుకంటే అందరి మైండ్లో ఏం పోయింది, రిలైజ్ ఫోటో తీస్తారు ఏం కాదు.
ఇప్పుడు అన్ని చలాన్ మనం రియలైజ్ చేసి గవర్నమెంట్కి పంపుతాము. कांग्रेस पार्टी असेंबली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की सालगिरह के मौके पर आत्मा कमेटी चेयरमैन गिम्मा संतोष राव की क़ियादत में चारशंबे के रोज़ भोरश मंडल के कांग्रेस कायदीन, कारकुनान और मदाहों ने आदिलाबाद के ओल्ड एज होम में केक काटा। बाद अज़ां बुज़ुर्गों में खाना, फल और मिठाइयाँ तकसीम की गई। मुखर्रिरीन ने कहा कि ज़ाती मसरूफियात की वजह से कंदी श्रीनिवास रेड्डी तकरीबात में शरीक ना हो सके, इसलिए इनकी सालगिरह बुज़ुर्गों के दरमियान मनाकर खुशी महसूस हुई। इसी तरह इनके कैंप ऑफिस के नित्यानंदा मराकज़ में भी खाने का इंतज़ाम किया गया, जबकि रिम्स हॉस्पिटल सत्या साई नित्यानंदन मरकज़ में भी मरीज़ों के तीमारदारों में मिठाइयाँ तकसीम की गई। బర్త్డే గిఫ్ట్ రేషన్ అనుకోండి వాళ్ళు బయటకు సుమిత వాళ్ళు అన్న లోగో ఉన్నది. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిత్యన్న దాత సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బోరజ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజు వృద్ధాశ్రమంలో మరి వారికి ఒక పూట భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేసి మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసి ఈ రోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా ఈ జన్మదినాన్ని జరుపుకోకపోవడానికి కారణం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన ఈ రోజు మరి ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యన లేకుండా మరి వారి అభిమానులే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మరి తప్పకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ మరి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వారు తప్పకుండా భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ మరి వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని మేము అతని అభిమానులుగా అందరం ప్రార్థిస్తా ఉన్నాం. जिला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा कि खुसूसी ज़रूरतों वाले बच्चों को जदीद टेक्नोलॉजी, माहिरीन की तिब्बी खिदमात और मियारी तरबियत फ़राहम करके बेहतर मुस्तकबिल देना चाहिए। चारशंबे के रोज़ शहर के एक फंक्शन हॉल में समग्र शिक्षा के ज़ेर एहतमाम वालिदैन के लिए मुनक़िद बेदारी प्रोग्राम में ज़िला कलेक्टर ने DLSA सेक्रेटरी राज्य लक्ष्मी के हमरा शिरकत की। इन्होंने कहा कि भविता मरकज़ में AI टेक्नोलॉजी, तदरुसी मवाद, फिजियोथेरापिस्ट और स्पीच थेरापिस्ट के खिदमात फ़राहम की जा रही है। वालिदैन से अपील की गई कि वो बच्चों को रोज़ाना मरकज़ भेजें ताकि तरबियत में कोई वाक़फ़ा न आए। దీంతో పాటు మళ్ళీ అక్కడ టీచింగ్ లెర్నింగ్
ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అది కావచ్చు. దీంతో పాటు మళ్ళీ ఆదిలాబాద్ భవిత సెంటర్లో కొంత టెక్నాలజీ కూడా వాడుకోవడం, మళ్ళీ మధ్యలో గ్యాప్ అయింది అనుకోండి, సో అక్కడ ఏవైతే సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది, అది విద్యాపరంగా కావచ్చు, లేదు స్పీచ్ థెరపీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, మళ్ళీ దాని నుంచి పిల్లలు దూరం అవుతారు. పిల్లలకి మధ్యలో గ్యాప్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ చాలా డిలే అవుతాయి మళ్ళీ రికవరీ చేయడానికి. సో ఆ రికవరీ జరగాలి, పిల్లలు మంచిగా మాట్లాడగలగాలి, పిల్లలు మంచిగా మళ్ళీ వాకింగ్ చేయగలగాలి, లేదు ఏమైనా చదవగలగాలి అంటే తప్పకుండా భవికా సెక్టర్లోనే ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవ్రీ డే ఏదైనా ఒక్క రోజు గ్యాప్ లేకుండా పిల్లలకి భవికా సెంటర్కి పంపించండి. అదే నేను ఇక్కడ ఒక తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుతున్నాము. దీంతో పాటు కొన్ని 3-4 అంశాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఒకటేమో అంటే ఇప్పుడు ఉన్న బేసికల్గా టెక్నాలజీలో వైద్య ఆరోగ్య వ్యవస్థలు మనం ఇటువంటి ఒకటి డాక్టర్ గారు చెప్పారు 12 సంవత్సరాల నుంచి ఇవి అన్ని కూడా మనం బాగా చూసుకోవాలి. దీంతో పాటు మరి ఒక గర్భిణీ స్త్రీలకి ఒక స్కాన్స్ ఉంటాయి. స్కాన్ ప్రత్యేకంగా టీకా స్కాన్ చాలా ఇంపార్టెంట్. టీకా స్కాన్ యానోబైల్ టీకా స్కాన్ అంటాం. అయితే దాంట్లో కూడా ఇటువంటి మళ్ళీ ఒకవేళ పిల్లలకి డెవలప్మెంట్లో ఏమైనా డిసెబిలిటీ ఉన్నాయి, డెవలప్మెంట్ డిసార్డర్ ఉన్నాయి, అవి మనం అప్పుడే గుర్తించుకోవచ్చు. సో పిల్లలు పుట్టిన తర్వాత మనకి తెలుస్తున్నాయి. మనం కడుపులో ఉండేటప్పుడు కూడా ఇటువంటి టీకా స్కాన్ ద్వారా అక్కడ పిల్లల డెవలప్మెంట్ ఏ విధంగా అవుతున్నాయి, ఆయనకి కానీ బిడ్డకి కానీ ఏమైనా అనారోగ్య సందర్భంగా ఏమైనా ఇష్యూ ఉందా, డెవలప్మెంట్ డిలే ఉందా, డిసార్డర్ ఉందా, అవి కూడా తెలుసుకోవచ్చు. आदिलाबाद म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने कहा कि माँ का दूध बच्चे के लिए कुदरत का बेहतरीन तोहफा और मुकम्मल ग़िज़ा है। ब्रेस्ट फीडिंग वीक के मौके पर भुक्तापुर के आंगनवाड़ी सेंटर में मुनक़िद प्रोग्राम में चेयरपर्सन ने हामिला ख़वातीन, दूध पिलाने वाली माँओं और बच्चों के लिए हुकूमत की फलाही स्कीमों और ग़िज़ाइयत की अहमियत पर रोशनी डाली। इन्होंने कहा कि आंगनवाड़ी मराकज़ के ज़रिए फ़राहम की जाने वाली ग़िज़ाई अशिया से ज़रूर फ़ायदा उठाना चाहिए। వారిలో ఏర్పరచుకున్న తల్లిపాల వారోత్సవాలు మీకు అందరికీ తెలుసు. మనం ఎవ్రీ ఇయర్ ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాం ఆగస్టులో, కాబట్టి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా అంటే మన చిన్నపిల్లల దశ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే మనం డెలివరీ తర్వాత వచ్చే మురుపాలు ఉంటాయో తప్పకుండా మీరు మీ పిల్లలకి తాగించాలి. దాన్ని అంటే వేస్ట్ కొందరు చాలామంది ఏమంటారంటే మూఢనమ్మకాలతో కొంచెం బయట వదిలేయడం వల్ల అస్సలు వేయకండి. ఎందుకంటే మన తల్లి పాలే చాలా శ్రేష్టం. ఈ సృష్టిలో దేవుడిచ్చిన గొప్ప అద్భుతం అంటే అవి తల్లిపాలు మాత్రమే. వాటి పిల్లలకు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వాళ్ళకి శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది తల్లులు ఇవ్వకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అమ్మ తప్పకుండా మన పిల్లలకి మన పాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా పట్టించండి. అలాగే ఇందాక ఏదైతే మన ఇక్కడ రెండు సెంటర్లు కలిపి ఒకటే దగ్గర ఉన్నాయి, స్ట్రెంత్ కూడా బాగుంది. కాబట్టి నేను డైలీ అబ్జర్వ్ చేస్తా, మా ఇల్లు దగ్గర ఉంది కాబట్టి స్ట్రెంత్ కూడా మంచిగానే వస్తారు, పిల్లలు కూడా డైలీ బాగుంటుంది. అలాగే మీరు కూడా ఎవ్రీ మంత్ ఇప్పుడు న్యూగా కన్సీవ్ అయిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాలి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కూడా చెప్పండి. ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ మీ యొక్క ఫుడ్ అంటే అందరి స్థితి బాగుండాలని మనకు తెలియదు కాబట్టి గరీబ్ వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మంచిగా మన ప్రభుత్వాలు ఇస్తున్న గవర్నమెంట్ పోషకాలు ఏవైతే డైలీ ఇచ్చే ఎగ్ కావచ్చు, అయితే ఫుడ్ కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ అన్నీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకోవాలా. మీకు ఎవ్రీ మంత్ ఏదైతే ఇచ్చే మీ ప్రొడక్ట్స్ ఉంటాయో తప్పకుండా మీరు తీసుకెళ్లాలా. తప్పకుండా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి చూసుకోవాలి. ప్రతి దానికి ప్రైవేట్ వెళ్ళకుండా, అంటే అందరూ పెట్టే స్థితిలో ఉండదంటే మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది చూస్తే నార్మల్ డెలివరీస్ కూడా అవుతున్నాయి, మన గవర్నమెంట్ రూల్స్లో చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. कनका दुर्गा चिट फंड्स में सरमायाकारी करके बरसों से अपनी रकम की वापसी के मुंतज़िर मुत्तहिदा आदिलाबाद के 93 मुतासरीन को इंसाफ मिल गया। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS की खुसूसी कोशिशों से मुनक़्क़िद तकरीब में 2,34,59,991 रुपये मालियत के चेक तकसीम किए गए।
जिला एसपी ने बताया कि शिकायत मौसूल होने पर टू टाउन पुलिस स्टेशन में मुकदमा दर्ज करके खुसूसी टीम में तश्कील दी गई और मुलजिम को गिरफ्तार किया गया। बाद अज़ा इसने तमाम मुतासरीन की रकम वापस करने पर रजामंदी जाहिर की, जिसके बाद चेक तकसीम किए गए। जिला एसपी ने अवाम को ज़्यादा मुनाफे के झांसे में आकर सरमायाकारी से गुरेज करने का मशवरा दिया। డిఆర్ఓ అయినా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అది వేరే బాబు ఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఒక్కటే జ్యోతి కే జ్యోతి ఇటు చూడండి సార్. సంబంధించి కానీ మేము నమ్మకంలో వేసుకున్నప్పుడు మీకు బ్యాంకు తర్వాత యూనిక్ వివిధ సంస్థలకు సంబంధించి డిఆర్ఓ అయినా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అది వేరే బాబు ఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఒక్కటే. గత కొన్ని రోజు క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసెస్ నమోదైనాయి ఆ కనకదుర్గ చిట్ ఫండ్ పైన. దాదాపు లాస్ట్ 7-8 months నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉండేది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా దొరికినాయి. మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. దాదాపు మన జిల్లాలో మోర్ దాన్ 50 విక్టిమ్స్ ఉండేది. టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 విక్టిమ్స్, దాదాపు 2.34 crore rupees. ఈరోజు ఆ కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ ఈరోజు వచ్చి ఇక్కడ అందరికీ చెక్స్ ఇచ్చారు. అందరి ప్రజలకి మొత్తం అమౌంట్ దాదాపు మోస్ట్ ఆఫ్ విక్టిమ్స్కి అమౌంట్ వచ్చినాయి. కొంతమందికి రాలేదు, వాళ్ళకి కూడా త్వరగా వస్తుంది ఇతను అన్నారు. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా కొన్ని కేసెస్ నమోదు అవుతుంది ఇతనికి తెలిసినాయి. ఎందుకంటే బాగానే విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ పోలీస్ అన్ని విక్టిమ్స్కి అన్ని సెపరేట్ కేసెస్ చేస్తున్నారు. ఇతనికి తెలిసిన తర్వాత ఇతను లోకల్ పోలీస్కి అప్రోచ్ అయ్యి నేను మొత్తం క్లియర్ చేస్తాను, ఇంకా కేసెస్ నమోదు చేయండి, 10 days ఇవ్వండి. వీ వెయిటెడ్ ఫర్ 10 days అండ్ 10-15 daysలో ఇతను వచ్చి మొత్తం 93 విక్టిమ్స్కి దాదాపు 2.34 crore ఈరోజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ముందు ఇవ్వడం జరిగింది. అందరు ప్రజలకి ఈ చిట్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు, మీ హార్డ్ ఎర్న్డ్ మనీ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది విక్టిమ్స్ అమౌంట్ ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా మన జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పైన కూడా మనం దాదాపు 12 వరకు కేసెస్ నమోదు చేశాము. టోటల్ స్టేట్లో 94 కేసెస్ నమోదైనాయి. దీనిలో కూడా A1 శ్రీనివాస్ రావు అనుకుంటున్నాను, అతనికి మనం గోవా నుంచి పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. దయచేసి ఈ ఇట్లయిన చిట్ ఫండ్స్ పైన కొంచెం మీరు స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంకొక ఫ్రాడ్ మన దృష్టిలో వస్తుంది, యూనిక్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో. ఈ కంపెనీలో కూడా దాదాపు ఇప్పటివరకు 10 వరకు కేసెస్ నమోదైనాయి జిల్లాలో. మనం కేసు చేస్తున్నాము, కేసు చేసిన తర్వాత వాళ్ళు తెలిస్తే వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తున్నారు. 2 కేసెస్లో మనం హైదరాబాద్ జోనల్ మేనేజర్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది చంద్రశేఖర్ పేరుతో. కొంచెం ఆలోచించి గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంక్స్ అట్లయినా దానిలో పెట్టండి. ప్రైవేట్ చిట్ ఏమైనా రోడ్లో నడుస్తాయి, చిట్టి చిన్న చిన్న బుక్స్లో రాస్తారు, అది మీరు నమ్మకండి. లక్ష్మీనారాయణ, నేను ఊట్నూరు గ్రామానికి చెందినవాడిని. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను. అయితే కనకదుర్గ చిట్ ఫండ్స్లో నేను 2019లో చిట్టి వేయడం జరిగింది 5 lakhsకి. కరోనా టైంలో కూడా నేను పేమెంట్ చేశాను, చాలా ఇబ్బందులు గురి చేసుకుంటూ. అయితే చిట్టి లేపిన తర్వాత కూడా ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈ చిట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఎస్ఆర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కొద్దిగా రిజిస్టర్ ప్రాసెస్ కూడా చేశాము. చేసిన తర్వాత మాకు నిన్న అంటే సోమవారం రోజు కాల్ రావడం జరిగింది. సార్ వచ్చి ఇలాగ కనకదుర్గ చిట్ ఫండ్స్ అమౌంట్ చెక్ తీసుకోండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పేరు కే జ్యోతి. నేను కనకదుర్గ చిట్ ఫండ్స్లో 2019 నుండి
ఒక 15 మంత్స్ వరకు నుండి 15 మంత్స్ వరకు నేను 8 lakhs వరకు సేవ్ చేయడం జరిగింది. ఈ 2-3 years నుండి నాకు డబ్బులు రాకపోవడం వల్ల నేను ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ నా సమస్యను పరిష్కరించి ఈరోజు నాకు డబ్బులు అందజేయడం జరిగింది. నాతో పాటు 90 మందికి కూడా 2 కోట్ల రూపాయల పైన అందజేయడం జరిగింది. నా తరపున రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ సిఐ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. रुकन असम्बली निर्मल महेश्वर रेड्डी ने ज़िला निर्मल मुस्तखर के हॉस्पिटल का दौरा किया. इन्होंने ICU, डायलिसिस और स्कैनिंग सेंटर का मुआयना किया और कहा कि मेडिकल कॉलेज होने के बावजूद स्कैनिंग की सहूलियात मौसर नहीं है. इन्होंने डायलिसिस के लिए मज़ीद 10 बिस्तरों, जदीद तिब्बी आलात, अद्वियात और बेहतर सहूलियात की फराहमी का मुतालबा किया. Unfortunately, either I just want to understand. ఏసైనా పని చేస్తుందా ఇలా? అదేంటది ఎన్ని వాళ్ళ మీరు మాకు స్టిప్పించి పంపిస్తారు, అది కాదు కదా. మీరు ఒక 1 week 10 days 1 month మరి రోజు ఎన్ని టాబ్లెట్స్ కావాలా, కనీసం మీకు కోర్స్ ఎన్ని టాబ్లెట్స్ ఇవ్వడం రాయాలి కదా. మీరు రోజు ఒక టెస్ట్ కొని ఇచ్చి మిగిలిన బయట టాబ్లెట్స్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోయిందా? మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా ప్రాబ్లం వస్తుందా? లోని మెడికల్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 500-600 ఓపీడీ ప్రతిరోజు స్ట్రైక్ రేట్ ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా అత్యధికంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావడం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ డిఫంక్ట్ ఉన్నాయి. అనేక సార్లు మా సూపరింటెండెంట్ గారు కూడా మరి అధికారులకి విన్నవించారు. నేను ఈ అంశాన్ని ఇప్పుడు రివ్యూ చేసి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మరి ఇక్కడ సిటీ స్కాన్ ఉండి పనిచేయడం లేదు, దాదాపు భారీ ఉన్నది. మరి ఎక్స్రేలు పనిచేయడం లేదు. అనేకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 26 కోట్ల రూపాయలతోటి మరి మనము కొత్త బిల్డింగ్ ని కంప్లీట్ చేశాం. మరి ఈ వారం 10 రోజుల్లో ఇనాగ్రేషన్ చేస్తే దాంట్లో కూడా ఎక్విప్మెంట్ కూడా దాంట్లో స్కోప్ ఉంది కాబట్టి ఆ 10 కోట్ల ఎక్విప్మెంట్ తోటి మరి దీన్ని కొంత ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఎక్స్పెక్టెడ్ చేయాల్సిందిగా నేను అధికారులను కోరుతా ఉన్నాను. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం అయితే మరి స్టాఫ్ అయితే బాగానే ఉన్నారు, కానీ ఎక్విప్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఎక్విప్మెంట్ విషయంలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ కరెంట్ ఆపరేటర్స్ అనేకమైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉన్నది. మరి అవన్నిటి కూడా నేను ఐడెంటిఫై చేసి నేను డాక్టర్స్ తోటి మరి వారి రిక్వెస్ట్ లెటర్స్ నేను ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. जिला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने कहा कि साइबर जराइम के रोकथाम के लिए आवाम में शऊर बेदार करना वक्त की अहम ज़रूरत है. रिम्स ऑडिटोरियम में मुनक़िद प्रोग्राम में तलबा को ऑनलाइन फ्रॉड, सरमायाकारी के धोखे, डिजिटल गिरफ्तारी, जाली लिंक्स और फर्जी ऐप से महतात रहने की हिदायत दी. इन्होंने कहा कि साइबर फ्रॉड का शिकार होने पर फौरी तौर पर 1930 हेल्पलाइन या नेशनल साइबर क्राइम पोर्टल पर शिकायत दर्ज करानी चाहिए. మీకు రాలేదు 10 days 5 days బ్యాక్ నాకు ఒక కానిస్టేబుల్ ఉన్నారు, అతని పేరు కలీం సంథింగ్ ఉంటుంది. ఒక కామన్ సిటిజన్ నాకు కాల్ చేశారు, సార్ నాకు కలీం పేరు కానిస్టేబుల్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది, ఆ ఏపీకే ఫైల్ దాన్ని పంపించారు, నాకు మీ డిస్కౌంట్ వచ్చేస్తుంది, దీనికి క్లిక్ చేయండి. నేను सर Thank you.
ఇప్పుడు ఈ రోజు మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గాలి. దానికి ఒకటే ఒక దారి, అది చైతన్యం, వేరే ఏం లేవు. ఎందుకంటే ఈ వీళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా తప్పు అకౌంట్స్, తప్పు నంబర్ అన్ని వాడతారు. సో వీళ్ళకి పట్టుకోవాలి అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటి జడ్జ్మెంట్ అంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి, దానిలో ఏమైనా ఖర్చు ఉంటే ఆ విక్టిమ్ నుంచి కలెక్ట్ చేయించాలి. మేము ఇప్పుడు పిల్లలందరికీ తెలియదు, అందువల్ల జస్ట్ అవగాహన ఇస్తున్నాను. ఎందుకంటే ఏమైనా నేరం జరిగితే అది చాలా అది చైనా లింక్ ఉంటుంది, వేరే కంట్రీస్ ఉంటుంది. నాకు గుర్తొస్తుంది ఏంటంటే పాత జిల్లాలో ఉన్నప్పుడు ఒక తెలంగాణలో లేకపోతే ఇండియాలో ఫస్ట్ ఒక విక్టిమ్ తీసుకొచ్చాం, అంటే అక్యూజ్ తీసుకొచ్చాము, ఆ కంబోడియా నుంచి తీసుకొచ్చాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఇక్కడ లోకల్ నుంచి రిక్రూట్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, నేను దుబాయ్ పోవాలి, వేరే కంట్రీ పోయి పని చేయాలి, చాలా మంది కోరిక ఉంటారు. ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేశారంటే అట్లయినా వాళ్ళకి పట్టుకున్నారు, వాళ్ళకి ఆ కంబోడియా, వియట్నాం, లాఓస్ అట్లయినా కంట్రీ తీసుకుపోయి ఒక పెద్ద కంపెనీస్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉంచుకున్నారు. ఉంచుకున్న తర్వాత లాక్ చేసి పెట్టుకున్నారు. లాక్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఇవ్వరు, ఒకసారి ఫుడ్ దొరుకుతుంది. వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలుగు నంబర్స్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు తెలుగులో మాట్లాడి వీళ్ళకి ఫ్రాడ్ చేయించాలి. మళ్ళీ కంబోడియా నుంచి ఇండియన్స్ కి తెలుగుకి ఫ్రాడ్ చేయాలి. ఎవరు ఎంత ఫ్రాడ్ చేస్తే వాళ్ళకి ఎంత పర్సెంట్ వస్తుంది, అంత శాలరీ వస్తుంది. చేస్తున్న ఒక వీడియో కాల్ చేసి వీడియో పంపింది హ్యాంగింగ్ చేసి. ఇదనప్పుడు మేము కొంచెం బుద్ధి వచ్చింది, సరే నా వల్ల ఒక లాస్ పోయింది, ప్రాణం లాస్ అయింది. మళ్ళీ ఇదనప్పుడు పోలీస్కి నాకు కాంటాక్ట్ చేశారు, సార్ నేను ఇట్లా చేస్తున్నాను, నేను ఇండియా రావాలి, మళ్ళీ ఇప్పుడు పాస్పోర్ట్ ఇవ్వట్లేదు, నాకు బిల్డింగ్ నుంచి బయట పోవడానికి లేదు. అప్పుడు మనం ఏమైనా ఎంబసీ మాత్రం తీసుకొచ్చాం. చెప్పేది ఏంటంటే ఈ అన్ని మాక్సిమం ఫ్రాడ్స్ ఈ చైనా లేకపోతే వేరే దేశాలు లింక్ ఉంటాయి. साबिक वज़ीर जोगू रामन्ना ने ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा से मुलाकात करते हुए भारी बारिशों से मुतासरा किसानों को फौरी इमदाद फराहम करने का मुतालबा किया। इन्होंने कहा कि फसलों के नुकसानात का सर्वे करवा कर किसानों को मुनासिब मुआवजा दिया जाए। मीडिया से बात करते हुए इन्होंने कहा कि अवामी नुमाइंदों का मुतासरा इलाक़ों का दौरा न करना इंतहाई अफसोसनाक है। నాలుగు రోజుల కిందట పడ్డటువంటి భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అటు పోతు, తాంసీ, భీంపూరు అయితే మండలాలకు ఆనుకున్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతాలలో దాదాపు ఆ భారీ వర్షాల వల్ల 20,000 ఎకరాల పత్తితో పాటు సోయా, మిగతా పంటలన్నీ కూడా నీట మునిగి నష్టపోయినాయి. మేము ఇలా జిల్లా కలెక్టర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఒక మెమోరాండం ఇచ్చాం. ఫీల్డ్ వైజ్గా విజిట్ చేయమని చెప్పి ఆదేశాలు వస్తే తప్ప లేమని చెప్పి కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే, ఎంపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ కూడా నాకు తెలిసి పోనట్టే ఉన్నారు. నేను ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర నుంచి లేవండి. మరి ఇంత పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగితే కూడా అందుకే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ స్థానిక ఎమ్మెల్యేని, ఎంపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వంతో తెప్పిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా? కానీ రైతులకు మాత్రం మరి సర్వేలు చేయించి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీదని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నా. గత సంవత్సరం సర్వేలు జరిగినాయి, కానీ గత సంవత్సరం ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మేము కలెక్టర్ గారిని అడిగితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం నష్టం కానీ ఈ ప్రభుత్వం సర్వేలు చేసి ఇచ్చి ఈ సంవత్సరం కానీ మొత్తం పంట నష్టపోయినటువంటి రైతాంగానికి
25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. आदिलाबाद एयरपोर्ट मंसूबे के हवाले से वजाहत का मुतालबा करते हुए अनकुंटा गांव के किसानों ने ज़िला कलेक्ट्रेट के सामने धरना दिया. इनका कहना था कि एयरपोर्ट की तामीर से गांव का मरकज़ी रास्ता और 90% ज़राई ज़मीन मुतासिर होगी. इन्होंने 3 गुना मुआवजा और वाज़ेह तयक़ुन का मुतालबा किया. దానికి తగిన వాల్యూ మా భూములకు మా ప్లాట్లకు మా ఇళ్ళకి మొత్తం కల్పించాలని अरे सीधो వెంకటేష్ ఆదిలాబాద్ ఎయిర్పోర్టు సర్వే జరుగుతున్నది. ఈ సర్వేలో భాగంగా మా గ్రామం రోడ్డు ఆపేసి మా గ్రామాన్ని అట్లనే ఉంచుతున్నారు. దానికి మేము చాలా నష్టపోతామని మా ఊరంతా వచ్చారు. మేమేమంటున్నామంటే మేము ఆదిలాబాద్ అభివృద్ధికి అడ్డు కాదు, కాకపోతే ఆ అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగం చేయాలని, మా ఊరిని కూడా తీయాలని మా కలెక్టర్ గారికి వినతి విధంగా వచ్చినాము. మేమేమంటే మా భూములకు రేటు కావాలి. మరియు సర్వే చేస్తున్నారు కానీ ఎక్కడికి పోతుంది, బౌండరీస్ లేవు, ఏం లేవు. మాకు ముఖ్యంగా ఊరు తీయాలి. మేమేమంటామంటే ఇంతకుముందు అహ్మద్ బాబు గారు సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో 1600 ఎకరాలు సర్వే చేశారు. ఆ సార్ గారు మా ఊరి నుంచి రోడ్డు ఉంచాడు. ఆ సర్వే ప్రకారం చేస్తే ఊరుకు నష్టం జరగదు, రోడ్డు ఉండదు. ఈ రోడ్డు చాలా పెద్ద రోడ్డు, 12 మండలాలకు ఉన్న లింక్ ఉన్న రోడ్డు, అంతర్రాష్ట్ర రోడ్డు. ఆ రోడ్డు కూడా నష్టం జరగదు. ఆ సర్వేని ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాము. ఇంకోటి, మా ఒకవేళ ఊరు ఉండి రోడ్డు పోయి ఊరు ఉంటే మాకు అంతా 80% మంది అంటే 80% మంది వ్యవసాయ కూలీలు కాబట్టి వాళ్ళు బతకడానికి చాలా కష్టమవుతుంది. ఉపాధి కోల్పోతారు మరియు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము మా ఊరిని ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి, లేకపోతే ఓ రోడ్డు ఉంచాలి అని మా గ్రామస్తులందరూ వచ్చారు. నష్టపరిహారం మా ఎకరానికి 6 కోట్లు కావాలి. మా రైతులందరికీ ఎకరానికి 6 కోట్లే నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. ఏదైతే ఎయిర్పోర్ట్ కాకుండా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి 209 ఎకరాలు తీసుకోవడానికి ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసిందో దాంట్లో అనుకుంటకు సంబంధించినటువంటిది మా శివారంలో 1100 ఎకరాల భూమి ఉన్నది. 1100 ఎకరాలలో 877 ఎకరాలు మా గ్రామానికి పోతున్నది. అంటే మొత్తానికి 90% మంది రైతులు భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తున్నది. 12 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. అందుకని చెప్పి ఊరిని కూడా ఎక్కడన్నా ఒక జాల షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులలో ఊర్లు పోతాయో ఆ ఊర్లు పోతే వేరే జాల షిఫ్ట్ చేస్తారో మా అనుకుంటాను కూడా ఆ పద్ధతిలో వేరే జాల షిఫ్ట్ చేసి గవర్నమెంటే ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలన్నటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. कुमरम भीम आसिफाबाद ज़िला पुलिस के ज़ेर एहतमाम कागज़ नगर में साइबर जराइम पर बेदारी प्रोग्राम मुनक़िद किया गया. ज़िला SP निकिता पंत ने तलबा, मुलाजिमीन, रिटायर्ड अफराद और बुज़ुर्ग शहरियों को ऑनलाइन फ्रॉड, साइबर बुलिंग, सोशल मीडिया जराइम और दीगर खतरात से मुताल्लिक़ आगाह किया. इस तिरंगा అంటే మనమ ఈ మంత్ కి స్వతంత్రతా దివస్ ఉంది కదా, సో దాని ప్రకారం అంటే సైబర్ ఫ్రాడ్ నుంచి, సైబర్ మోసం నుంచి అంటే మనకి స్వతంత్రత తీసుకోవాలి. సో అందుకంటే దాని ఉద్దేశం నుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రతి మంత్ కి ఫస్ట్ వెడ్నెస్డే సైబర్ జాగృతత దివస్ మనము జరుపుకుంటున్నాము. ఈ అంటే వెడ్నెస్డే, ప్రతి వెడ్నెస్డేకి, ప్రతి మంత్ కి ఫస్ట్ వెడ్నెస్డేకి మనము అవగాహన ఇస్తున్నాము. ఇది ఇందుకు ఇంపార్టెంట్ ఉంది, ఇందుకు ఇది చాలా ఫోకస్ ఉంది ప్రభుత్వంకి. బికాజ్ ఇది ప్రతి రోజు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజు 5 crores కి నష్టం అవుతుంది ఓన్లీ సైబర్ ఫ్రాడ్ నుంచి. మొత్తం భారతదేశంలో అదే ఫిగర్ 70 crores, దాదాపు 70 crores ఓన్లీ 1 day కి నష్టం ఉంది.
సైబర్ ఫ్రాడ్ ఇంత వ్యాపకంగా ఎందుకు ఉంది? ఇది చేయడానికి ఎక్కువ కష్టం, ఎక్కువ కథ లేదు. ఇది చేయడానికి ఇది ఎక్కువ ట్రెడిషనల్ దొంగలుగా చేయడానికి అంటే ఒక పర్సన్ కి ఒక ఇంటికి వెళ్ళాలి, ఫస్ట్ చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన విక్టిమ్ ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే అక్యూజ్డ్ అంటే ఇది చేయడానికి వాళ్ళే మొత్తం ప్రాంతంలో ఎక్కడైనా ఉండొచ్చు. आदिलाबाद रूरल मंडल के तंतोली गांव में कांग्रेस कायदीन, कारकुनान और मदाहों ने कंदी निवास रेड्डी की सालगिरह मनाई। इस मौके पर केक काटा गया और सरकारी स्कूलों के तलबा में फल और नोटबुक तकसीम किए गए। अबे कार्तिक ये ले लो ना अच्छे కంది శ్రీనివాసరెడ్డి గారి 41వ సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈరోజు కంపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఆదిలాబాద్ రూరల్ మండల్ కంపల్లి విలేజ్లో ఈరోజు పన్ను మరియు నోట్బుక్ పిల్లలకు అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. तेलंगाना प्रदेश एससी डिपार्टमेंट नायब चेयरमैन दुर्गम शेखर और ज़िला चेयरमैन परमेश्वर ने बताया कि कांग्रेस एससी डिपार्टमेंट के रियासती चेयरमैन व रुकन असम्बली कोयमपल्ली सत्यनारायण 10 अगस्त को आदिलाबाद का दौरा करेंगे। इन्होंने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि सेंट्रल गार्डन टीएनजोस हॉल में जलसे आम मुनक्किद होगा, जिसमें दलित मसाइल और पार्टी को मजबूत बनाने पर तबादला ख्याल किया जाएगा और कारकुनों से बड़ी तादाद में शिरकत की अपील करते हुए इसे कामयाब बनाने की अपील की। రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్గా నూతనంగా నిన్ననే వారికి ఆర్డర్ రావడం జరిగింది. ఈ చైర్మన్ ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కోంపల్లి సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు నేషనల్ కోఆర్డినేటర్ వస్తువులు ఎప్పుడంటే సోమవారం 10వ తారీఖు టీఎన్జిఓ గార్డెన్ 10 గంటలకి, అంబేద్కర్ చౌక్ నుంచి పొద్దున 9 గంటలకు అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీతో పాటు ర్యాలీ తీసుకొని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. అందులో అన్ని సమస్యలు, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్స్, మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో నాన్ ట్రైబల్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వీటి మీద, పోడు భూముల మీద, లావణ్య భూముల మీద మాట్లాడతారు. మరియు ఆయన రాక ఇది ఆయన చైర్మన్గా ఎన్నికైన మొట్టమొదటి పర్యటన కాబట్టి మేము ఒకటే అన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలకు పిలుపునిస్తున్నాం, భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మేము కాంగ్రెస్ శ్రేణుల్ని కోరుతున్నాం. वरंगल वेस्ट हलके में तकरीबन 30 साल से ज़ेर अल्तवा खाजीपेट दरगाह रोड के मसले को हल करते हुए रुकन असम्बली नायनी राजेंद्र रेड्डी ने 50 लाख रुपये की लागत से सीसी रोड और 30 लाख रुपये के वाटर टैंक की तामीर का संग बुनियाद रखा।
और इस मौके पर इन्होंने कहा कि कांग्रेस हुकूमत हल्के में सड़कों, ड्रेनेज और बुनियादी सहूलियतों की फराहमी के ज़रिए अवामी मसाइल हल कर रही है, जबकि तरक्की के ख़िलाफ़ झूठा प्रोपेगेंडा करने वालों को अवाम मुस्तरद करेगी। रुकन असम्बली ने बताया कि खाजीपेट दरगाह रोड, बस स्टैंड और रेलवे ओवरब्रिज जैसे कई साल पुराने मसाइल को मरहलावार हल किया जा रहा है। बाज़ हालिया बिजली हादसे में जहाँ बख हुए शिव कुमार के अहल खाना को महकमा बिजली की जानिब से मंजूर शुदा 5 लाख का इमदादी चेक भी हवाले किया गया और हुकूमत की जानिब से हर मुमकिन ताउन का यकीन दिलाया गया। की जानिब से करीब 30,000 लोगों का खाने का भी इंतज़ाम किया जा रहा है ताकि आने वाले ज़ायरीन की किसी किस्म की तकलीफ़ ना हो और एक 2-4 दिन बाकी अल्लाह चाहे तो बकाया काम भी मुकम्मल कर लिया जाए। तेलंगाना में काजीपेट दरगाह बहुत बढ़िया और ऑल ओवर द इंडिया से इधर आते हैं और इसके बारे में एवरी ईयर हम लोगों कॉरपोरेशन और कलेक्टर साहब ने सब लोग मिलके अरेंजमेंट्स के बारे में सब भी कर दिए। अभी 2-3 दिन में पूरा कंप्लीट भी हो जाता है और इसलिए दरगाह के बाजू से ही एक रोड 30 ईयर से एक प्रॉब्लम था, वो प्रॉब्लम का भी आज खुसर पाशा साहब और या माजी लोकल कॉरपोरेटर सब लोगों मिलके वो प्रॉब्लम को भी आज साल हो गए, रोड की इनाग्रेशन भी हो गए और 1 मंथ के अंदर काम भी ख़त्म करने का और वो रोड की वजह से बोड़ागुट्टा कड़पकोंडा वहाँ तक शॉर्टकट बहुत बढ़िया शॉर्टकट हो जाएगा। तो इससे वो एक है और दरगाह के अंदर 35 लाख से वाटर टैंक प्रॉब्लम था, और वाटर टैंक का भी आज ओपनिंग कर दिया थी और जो भी दरगाह 48 डिवीज़न में प्रॉब्लम से वो बहुत कुछ भी सॉल्व कर दिए। अभी भी स्मशान वाटिका और थोड़ी काम अभी बच के है, वो भी जल्दी से जल्द कम करवा देंगे। ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। नौमौलूद बच्चों की जिस्मानी, ज़हनी और दिमागी नशोनुमा के लिए माँ का दूध इंतहाई अहम। माँ के दूध की अहमियत पर निकाली गई बेदारी रैली से ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा का खिताब। ज़िले में अमन व अमान का तहफ़्फ़ुज़ ही पुलिस की अवलीन तरजीह। अम्बेडकर नगर में कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम से ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS का खिताब। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की सालगिरह अकीदत व जोश के साथ मनाई गई। ओल्ड एज होम में ग़िज़ाई अशिया और तुलबा में फल फ्रूट और नोटबुक्स की तकसीम। कनका दुर्गा चिट फंड्स के मुतासरीन को बड़ी राहत। 2 करोड़ से ज़ायद मालियत के चेक्स मुतासरीन में तकसीम। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।